హై గైస్, లాస్ట్ 2 మంత్స్‌గా నేను చాలా ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్‌కి వెళ్ళాను. అండ్ అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టార్టప్స్‌ని చూసాను. రియాలిటీ వచ్చేసరికి అక్కడ ఐఐటీస్‌లోని, ఐఐఎమ్స్‌లో స్టార్టప్స్ ఎందుకంత ఫండ్స్ వస్తున్నాయి అండ్ ఎందుకు వాళ్ళు అంత త్వరగా గవర్నమెంట్ గ్రాంట్స్ తీసుకుంటున్నారు అనే దీనివల్ల బాగా డీప్‌గా రీసెర్చ్ చేయడానికి నేనైతే అన్ని ఐఐటీస్‌కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఐఐటీ ఢిల్లీ తప్ప మిగిలిన అన్ని ఐఐటీస్‌కి వెళ్ళి అన్ని రీసెర్చ్ పార్ట్స్ అండ్ అన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ని అయితే నేనైతే విజిట్ అయ్యాను గైస్. రియాలిటీ వచ్చేసరికి మనలాంటి కామన్ మ్యాన్, అంటే మనలా కామన్ అవుట్ ఆఫ్ ఐఐటీస్లోంచి డిఫరెంట్ స్టార్టప్స్ అయితే చూడండి. నేను కూడా ఒక జేఎన్ అనమాట. ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నేను ఒక ఐఐటీ నుంచి అయితే స్టార్ట్ చేయాలి, నార్మల్ ఒక స్మాల్ ఇంక్యుబేషన్ నుంచి. అండ్ ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ గురించి అయితే మీకోసం అవేర్నెస్ తెద్దామనేది ఈ వీడియో చేస్తున్నాను. ఎందువల్లంటే చాలా స్టార్టప్స్కి అయితే తెలియదు అసలు ఇంక్యుబేషన్ స్పేస్ ఏం చేస్తుంది, ఎట్లా ఉంటుంది అండ్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ హియర్, మన ఓన్లీ ఐఐటీస్ ఐఎమ్స్లోనే ఇంక్యుబేషన్ స్పేస్ అనేది ఉండదు గైస్, అన్నిటిలో ఉంటుంది ఇది ఆల్ ఓవర్ ఇండియా. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫండ్స్ అనేది ఇంక్యుబేషన్ స్పేస్ మీద పెడుతుంది. ఎందువల్ల అంటే ఇంక్యుబేషన్ స్పేస్ని ఎంత గ్రో చేస్తారో అంత స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది గ్రో అవుతుంది ఆటోమేటిక్గా. వెనెవర్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది గ్రో అవుతుందో ఆటోమేటిక్గా స్టార్టప్స్ అనేవి కూడా గ్రో అవుతాయి. అండ్ ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ దగ్గర ఫండ్ అనేది మనకి త్వరగా వస్తుంది. అండ్ ఈ ఫండింగ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎలాగ ఫండ్ అనేది గ్రాప్ చేసుకోవాలి ఇంక్యుబేషన్ స్పేస్లో అండ్ ఎలాగ అప్లై చేయాలి, ఏం చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఎవరికైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలి అండ్ ఎలా గ్రో చేయాలి, ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది తప్పకుండా ఫాలో అవ్వాలి గైస్. అండ్ డిఎం చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, నేను డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ చేస్తాను. ఎందువల్ల చాలా ప్రాబ్లమ్స్ మేము అయితే చూస్తున్నాం అండ్ ఫేస్ చేస్తున్నాం గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.